అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని నూతన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ అధ్యక్షతన డివిజన్లోని తహసీల్దార్లతో సమీక్ష జరిగింది. ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరకాల కోరిక అయిన మదనపల్లి జిల్లా చేసిన సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్కి కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పెడతాము పెడతాం దినమైన దినము ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన దినము. ఆ రోజు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు గారు పీలేరులో కానీ కలికిరిలో కానీ మినీ మహానాల్లో కానీ ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. మనకు ఇట్లా మదనపల్లి జిల్లా ఖచ్చితంగా ఇస్తాము అని మనకు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ రోజు దానికి అనుగుణంగా ఈరోజు ఆయన మాట నిలుపుకొని ప్రజల్లో పార్టీ పైన కానీ చంద్రబాబు గారి నాయకత్వం పైన కానీ విశ్వాసం పెరిగింది. ఆ రోజు కూడా మనము మీటింగుల్లో చెప్పడం జరిగింది, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, కడప జిల్లా 2 కాబట్టి 3 చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు కడప జిల్లా నాయకులు కూడా స్టేజ్ పైన ఉన్నారు. ఆ రోజు ఎవరైతే కడప జిల్లా నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరూ కూడా స్టేజ్ పైన వచ్చారు. నేను మాట్లాడాము, మనం చేసుకోండి, మీరే ముఖ్యమంత్రి, మా జిల్లా మాకు కావాలా, చిత్తూరు జిల్లాలోనే మీకు ఉండాలా అని ఆ రోజు మా కోరిక. ఈరోజు మదనపల్లి చరిత్ర ఉండేవు. 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయితే సబ్ డివిజన్ కూడా అప్పుడే ఫామ్ అయింది మదనపల్లి. తర్వాత ఎన్నో కాలాలు కుప్పము పొలంనేరు కూడా సబ్ డివిజన్ మదనపల్లి. ఇండియాలోనే బిగ్గెస్ట్ సబ్ డివిజన్ ఎప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ మదనపల్లి. 31 మండలాలు మదనపల్లికి ఉన్నాయి ముందంతా కూడా. ఆ రోజు కాబట్టి వైసీపీ టైంలో మేము ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ అది రెక్టిఫై చేసి అన్నమయ్య జిల్లాను పేరు పెట్టి దేవుని పేరు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు అన్నమయ్య. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ఆయన రాజంపేట ఉన్నా నేటివ్ ఉన్నా కూడా అందరికీ సంబంధించిన వ్యక్తి అతను. కాబట్టి ఈరోజు అన్నమయ్య పేరుతో మదనపల్లి జిల్లా స్టార్ట్ చేసి ఈరోజు కూడా పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. అక్కడ ఇప్పుడే మేము ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే అందరూ ఈరోజు చాలా సంతోషకరం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మనది కూడా సబ్ డివిజన్ కూడా 8 మండలాలు ఈరోజు మనకు కలిపినారు పీలేరు సబ్ డివిజన్లో. మన 6 మండలాలు కాక సదుపు సోముల ఫ్యూచర్లో నాకు తెలిసి పులిచెర్లో ముంచెర్లో కూడా ఫ్యూచర్లో కలుపుతారు. అది ఎందుకంటే అవి చాలా దగ్గర పీలేరుకి అందించి ఆనుకొని ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా కలపచ్చు అనుకుంటా. ప్రజల్లో విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచించండి ఫ్యూచర్లో. కాబట్టి ఈరోజు చాలా సంతోషజనకమైన దినము పీలేరు. కానీ ఈరోజు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఈ జనాభా సెన్సస్ వల్ల ఇబ్బంది వచ్చింది మున్సిపాలిటీకి. కాబట్టి ఆ సెన్సస్ అయిపోయిన తర్వాత మన మున్సిపాలిటీ కూడా పీలేరు అవుతుంది. మనం కూడా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి లాగా పీలేరు పెద్దగా అభివృద్ధి అయ్యేదానికి ఈ సబ్ డివిజన్ వల్ల మనకు అవకాశం ఉంది.